చాలా బాగుంది. ఇంత 10 సంవత్సరాల కష్టం. అంటే లాస్ట్ ఒక ఈవెంట్లో చెప్పారు కదా, వాళ్ళ అన్నారు కదా, రాముడు యుద్ధం చేసి ఎలా ఉంటుంది తెలియదు కానీ గెలిచినట్టు ఇలా మాకైతే జనసేన జరిగింది. చాలా అరకు ప్రాంతంలో ఎప్పుడో ప్రచారం డెఫినెట్లీ ఖచ్చితంగా అవుతుంది. గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఎవరికి కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఆ చెప్పిన వేసి పబ్లిక్ ఉంది. కానీ చూద్దాం మరి ఇంత నెక్స్ట్ టైం కూడా మా పవన్ కళ్యాణ్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుతాం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మా ఆంధ్ర ప్రజలందరికీ ఒక నమ్మకం అంటే మా పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారు? ఆయన ఉన్నంత కాలం పిఠాపురానికి టాప్ రేంజ్లో అంటే అది పరిపాలన వచ్చింది, కష్టపడ్డారు, ఫలితం చిన్న చిన్న గ్రామాలకి వెళ్ళి అభివృద్ధి చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అది ఇంకా మనకి ఇంకా గ్రోత్ అనేది రావాలి. ఒక డెవలప్ గురించి చూసుకోవాలి. కళ్యాణ్ గారిలో నీకు నచ్చే క్వాలిటీ ఏంటి? మంచిగా హెల్పింగ్ చేస్తారు అతను. అంటే మన చాలా మంది ఏం చేస్తుంటే సోషల్ మీడియా కాకుండా ఉంటాయి ఫేమ్ కోసం అని అతను పెట్టింది ఏ ఒక్కడు కూడా పెట్టారు, కానీ హెల్ప్ చేస్తుంటారు. తన సొంత డబ్బులతో ఏ రాజుగారైనా సరే సొంత డబ్బులతో సినిమా చిన్న డబ్బులతో ఏ రాజు కూడా అలా చేశాడు. మరి కాకినాడ పోర్టులు మిస్ అవుతాను. ముందు పొలిటికల్ మన రోడ్డుకి అన్ని బాగు చేసిన తర్వాత సినిమాలు. ఇప్పుడు మాకు ఏంటంటే పొలిటికల్గా హ్యాపీగా ఉంటుంది. కాదు బ్రో, కాకినాడ పోర్టు ఏదో చెప్పిండు కదా, అది మొత్తం కేంద్రం వార్నింగ్ ఇచ్చింది కదా, మళ్ళీ ఈ మధ్య ఏమైంది? ఏమో నాకు అంత ఐడియా లేదు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తున్నావు? పవన్ కళ్యాణ్ ఫ్యానే కాకపోతే నాకంతా నేను రెండేదే డ్యూటీకి చేసుకోవడం. బేసికల్ అల్లు అర్జున్ ఫ్యాన్, పొలిటికల్ పవన్ కళ్యాణ్. ఎందుకు ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ వేయండి, కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత అభిమానం? ఎందుకు అభిమానం అంటే నేను అదే నా సినిమా కరం కాదు, ఒక పొలిటికల్ గా చేసే సేవకి ప్రతి దాంట్లో మేము అనుకుంటాం, సపోర్ట్ ఇస్తాం. ఓకే, అంటే కళ్యాణ్ గారి గురించి 1 word లో చెప్పమంటే ఏం చెప్తాం? 1 word లో అంత ఐడియా రావట్లేదు. కానీ ఏం చెప్పలేవు, కానీ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. థ్యాంక్స్ తమ్ముడు, బాగా